బిడ్డ ప్రార్థిస్తున్నప్పుడు, ఆశపడుతున్నప్పుడు, వాంఛిస్తున్నప్పుడు, నా బిడ్డ బాధ్యత నేను తీసుకొని నా బిడ్డకున్న ప్రతికూలతలను తొలగించి నా కుమార్తెను నా కుమారుణ్ణి ఇంకా ఫ్రీ చేస్తాను, నా పని చేసేటట్టు, వారు ఇంకా అనేక సంగతుల గురించి మొరపెట్టేటట్టు వారి భారం తెలియజేస్తానని అనుకుంటాడు. నీకు ఇబ్బంది పెడుతున్న శోధనలు తొలగిస్తాడు. ఇది రహస్యం. నువ్వు సంగతులను పైనే చూచుచున్నావు, అసలు విషయాలు పట్టించుకోవటల్లా. సొలొమోను అడగాల్సింది అడిగాడు కనుక అడగనివి 2 కూడా ఇచ్చేశాడు. ఈరోజు నువ్వు నేను అడగాల్సినవి దేవుని ముందుకు వచ్చి అడిగినప్పుడు నీవు అడగని సంగతులు కూడా నీకు అనుగ్రహించి నీ బంధకాల్లోంచి నా తండ్రి నేను విడిపిస్తాడు. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? తేలిగ్గా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకొని దేవుని ముందుకు రండి. ఇప్పుడు నేను చెప్పిన సంగతులు మీరు రెండిటి కోసం అడగాలి. మొట్టమొదటిది, దైవశక్తి భూమి మీదికి ఒరిజినల్గా దిగి రావాలి. సంఘాలలో, సమాజాలలో దేవుని శక్తి కనబడాలి. దేవుని శక్తి దిగొస్తేనే మనుషుల్లో మార్పు కలిగిద్ది, అన్యజనులలో రక్షణ కలిగిద్ది. నువ్వు 100 మాటలు చెప్పు, వాక్చాతుర్యంతో తీయని కహానీలు 100 చెప్పేవాడు మారడు. కాసేపు టైంపాస్ చేసి పోతాడు కానీ ఎవడి గుండె కదలదు. హృదయాలు కదిలి మార్పు రావాలి అంటే దేవుని శక్తి దిగి రావాలి. రోగులు స్వస్థత పొందటం ప్రజలు చూడాలి. అంటే వాటిని ఆధారం చేసుకోమని నేను చెప్పట్లా, 2 ఈక్వల్గా జరగాలి. యేసయ్య టైంలో ఎలా జరిగినాయో, అపోస్తలుల టైంలో ఎలా జరిగినాయో అలా జరగాలి. వాక్యము ప్రకటించబడాలి, వెనువెంట సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరుగుతూ రావాలి. చెప్పండి, 2 జరగాలి. వాక్యము ప్రకటించబడాలి, వెనువెంట సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు ప్రభు చేస్తా రావాలి. అప్పుడు వాక్యం స్థిరపరచబడింది. మార్కు సువార్త 16వ అధ్యాయము చివరి వచనాలు ఒక్కసారి చూడు. వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించుచుండిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. 16:20 బిడ్డలారా, నేను ముగిస్తున్నా, సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఈ విషయంలో బాగానే ముదిరారు. నేను చెప్పే విషయాలు కూడా మీరు ముదరాలి. ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టేనా అన్నని? ఏడవాలి యేసయ్య పాదాలు పట్టుకొని, ఏవయ్యా నీ కార్యాలు, ఏవయ్యా నీ శక్తివంతమైన కార్యాలు, ఏవయ్యా నీ సూచక్రియలు, ఏవయ్యా అన్యజనులు ఆశ్చర్యపోయి అబ్బో నా ప్రభు అని నేను మయంపరిచే కార్యాలు, ఏవయ్యా. అచ్చంగా మేము వాటి మీద ఆధారపడలేదయ్యా, వాక్యమే మెయిన్. కానీ యేసయ్య నువ్వు ఆనాడు వచ్చినప్పుడు ఒట్టి వాక్యంతో ఆపలేదుగయ్యా, నీ శక్తివంతమైన కార్యాలు కూడా చేశావుగా. దేవా, వాక్యమును వెదజల్లుము, నీ కార్యములను కూడా జరిగించుము. దేవా, నీ శక్తిని కనపరచుము, నీ ప్రభావాన్ని కనపరచుమయ్యా. అయ్యా దిగిరాయ్యా, సింహము వలె ఆర్భటించుచు దిగిరాయ్యా, పరాక్రమశాలివై దిగిరాయ్యా, నీ శక్తిని చూపించయ్యా. మేము అడగకపోతే, నువ్వు రాలేదంటే ఓకే, మేము అడుగుతున్నాం అయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటున్నాం అయ్యా, రాయ్యా, దిగిరాయ్యా. అన్యజనులలో నీ నామము మహిమపరచబడినట్లు దేవా దిగిరాయ్యా. మా సోదరుల పాపములన్నీ మేమే నీ కడ ఒప్పగను, శాపము నుండి మా ఈ ప్రజలు దేవా విడుదల పొందగను.